మెరుగైన భవితకు సంకల్పం అంటూ ప్రపంచంతో పోటీ పడాలంటే నైపుణ్యాలు అవసరం అంటే ద్రౌపది ముర్ము స్టేట్మెంట్ ఇక్కడ కూడా హైలైట్ చేశారు. విడతల వారి షో వద్దు, 300 కోట్లు ఒకేసారి పడాలి, లేదంటే నా మాట పోతుంది. వెలిగొండ నిర్వాసితులపై సీఎం పట్టు, ఒక్కసారిగా కష్టం అన్న ఆర్థిక శాఖపై ఫైర్, ఫలితంగా 29 చకచక ఖాతాల్లోకి సొమ్ము. వెలుగొండ ప్రాజెక్టు కోసం వాళ్ళు భూములు ఇచ్చారు, పరిహారం కోసం 3 దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 300 కోట్ల పరిహారం చెల్లింపై ప్రకటన చేసి నమూనా చెక్కు చూపించాక కూడా ఫలితం లేకపోతే నిర్వాసితులు కొందరు ఖాతాల్లో జమ అయ్యి మరికొందరు కాకుండా పోతే అదంతా ఒట్టి షోగా మిగిలిపోయేది. కానీ ముఖ్యమంత్రి తీవ్ర స్పందనతో ఆర్థిక శాఖ అప్పటికప్పుడు నిధులు జమ చేసింది. దీని వెనక ఏం జరిగిందంటే అంటూ చంద్రబాబుని హైలైట్ చేస్తూ చక్కటి స్టోరీ రాసుకొచ్చింది. అంతా బాగానే ఉంది, కానీ 30 ఏళ్లలో చంద్రబాబు గారు సీఎంగా ఎంతకాలం ఉన్నారు? అంతకుముందు 5 ఏళ్ళు, అంతకుముందు 10 ఏళ్ళు, అంటే దగ్గర దగ్గర 15 ఏళ్ళు ఉన్నారు. అప్పుడు వెలుగొండ అప్పటి నుంచి ఉన్నదే కదా. మధ్యలో చంద్రబాబు ఇదే రాజశేఖర రెడ్డి కొంత ఇచ్చాడు, జగన్ కొంత చేశాడు పన్ను వెలుగొండ పనులకు సంబంధించి. మొత్తం క్రెడిట్ అంతా చంద్రబాబుకి ఇవ్వడం కోసం ఇది ఒక డ్రామా. నిర్వాసితులు డబ్బులు ఇవ్వాలి, జగన్ చేయలేకపోయాడు ఖచ్చితం. అదే సందర్భంలో ఇటు చంద్రబాబు నాయుడు ఇన్నేళ్ళు ఇవ్వలేదు, ఆ సంగతి జాగ్రత్తగా దాచేసి ఇప్పుడు ఇస్తున్నటువంటి దాన్ని అదంతా బాబు గారు అద్భుతం చేశారని చూపించి ఒక స్ట్రాటజిక్ న్యూస్ గేమ్ నడుస్తుంది. సర్వ హక్కులు ప్రాజెక్ట్